షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన పరిశుద్ధులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదండి. దేవత దేవుని యొక్క మహాకృప, సంతోషము, సమాధానము ఈ దినమంతా మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చదివి ధ్యానించుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచన భాగం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఈ యొక్క ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఇది మనకు కనబడుతుంది. ఆ యొక్క 6వ వచనం చూస్తే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించేవాడనై ఉన్నాను. దేవుని యొక్క ఆజ్ఞల యొక్క విశిష్టత, దేవుని ఆజ్ఞల యొక్క బలము, శక్తిని ఈ వచనంలో మనం చూడగలుగుతున్నాము. అసలు ఈ యొక్క విశ్రాంతి దినమును గురించి తండ్రిని దేవుడు చెప్పుటకు ఉద్దేశం ఏమిటని ఆలోచన చేస్తే కనుక కిందకి వచనానికి వెళ్తే కనుక మనకి చాలా చక్కని స్పష్టత, క్లియరత మనకు కనబడుతుంది. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయో చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఎండలోనున్న పరదేశి అయినను ఏ పనియో చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. ఎందుకు ఈ యొక్క 7వ దినానికి ఈ యొక్క విశిష్టత తండ్రి ఇచ్చడని ఆలోచన చేస్తే ఈ యొక్క వచ్చిన భాగాల్లో మనకు సమాధానము దొరుకుతుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ యొక్క విశ్రాంతి దినము గురించి ఈ యొక్క 10వ వచనం చూడండి. 7వ దినము నీ దేవుడని యెహోవాకు విశ్రాంతి దినము. ఈయన ఈ సృష్టిని ఆరంభించి 6 రోజుల్లో పూర్తి చేసి 7వ దినాన్న విశ్రమించిన. ఆయనకి విశ్రాంతి అవసరమండి. ఆయన శారీరకంగా కష్టపడతాడా? కాదు. కానీ దాని ఉద్దేశము శారీరకంగా కష్టపడడం కాదు, కానీ ఆయన పని చేశాడు. ఒక సృష్టిని సృజించాడు. ఈ యొక్క జీవము గల ప్రతి ప్రాకు, జంతువును, పక్షిని, ఆకాశం అన్నిటిని కూడా సృజించి 7వ దినాన్న ఆయన విశ్రమించాడు. అంటే చేసిన పనికైనా పులి స్టాప్ పెట్టాడు అన్నమాట. కాబట్టి ఈ యొక్క విశ్రాంతి దినం యొక్క పవిత్రతను ఈ యొక్క ఇందాక చదవం కదా 6వ వచనంలో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించేవాడనై ఉన్నాను. కాబట్టి దేవుని ఆజ్ఞలకు ఇవ్వవలసిన యొక్క గౌరవమును, దేవుని ఆజ్ఞలకు ఇవ్వవలసిన యొక్క పవిత్రతను మనం కూడా ఇచ్చి దేవుని యొక్క మేలులు పొందుకోవాలని ఈ యొక్క వాక్య భాగం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ పై మాటలు చూస్తే కనుక 2వ మాట, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నేను వెలుపలికి రప్పించేదని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెబుతూ, ఏలయనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించనని చెబుతూ ఈ యొక్క ఆజ్ఞల విశిష్టతను ఆయన మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆజ్ఞల భాగములైన విశ్రాంతి దినం గురించి తండ్రి చెప్పిన ఈ యొక్క విశిష్టతను, ఈ యొక్క పవిత్రతను మనము కూడా గౌరవించి కాపాడుచు దేవుని యొక్క మేలులు పొందుకుందాం. అట్టి కృప తండ్రిని దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధ మహోన్నతమ మనకన్న తండ్రి, నీ పరిశుద్ధమైన జీవము గల నామానికి, ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, నీ ఆజ్ఞలు గైకొని వారిని, నిన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తాను నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. నాయన, ఈ సృష్టిని సృజించిన తర్వాత 7వ దినంను మీరు పవిత్రపరిచి పరిశుద్ధపరిచిన రీతిని ఈరోజు మాకు తెలియజేశారు తండ్రి. అట్టి విశిష్టత గల యొక్క దినమును గురించి మేము కూడా పవిత్రమైన పరిశుద్ధమైన హృదయంతో నేను ఆరాధించి నీ మేలు పొందుకుని కృపను దయచేయమని విన్న వాక్యం ద్వారా బిడ్డల హృదయాలను తృప్తిపరిచినందుకు, దీవించి ఆశీర్వదించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోం. అందరికీ వందనాలు.